and here. సరే, యూ నో థట్ ఒక లాగిన్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మీకు ఐడియా ఉంది. నేను ఒక హోమ్ సెక్షన్‌ని క్రియేట్ చేస్తా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? హోమ్ సెక్షన్ అంటే మామూలుగా లాగిన్ పేజ్ కింద నావ్ బార్ కింద ఒక పెద్ద బాక్స్ వచ్చి ఆ బాక్స్ లోపల మనకు హోమ్ బాక్స్ వస్తది. ఓకేనా? ఇక్కడ నేను ఒకటి డ్రా చేస్తా. అది నేను అక్కడ చేయబోతున్నా. ఓకే. అది చూపిస్తా చూడండి అవుట్‌లైన్. హ్మ్. పైన నావ్ బార్ ఉంటుంది. నావ్ బార్ కింద ఇది నేను ఇలాంటి ఒక బాక్స్ రావాలి. అండ్ ఈ బాక్స్ అనేది నాకు హియర్ ఇలా వచ్చి ఛే! సరే ఇది డిలీట్ చేసేస్తా. నార్మల్ పెన్సిల్‌తో డ్రా చేస్తా. నీట్‌గా అక్కడొస్తుంది. అలా చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ నేను ఒక సర్కిల్, ఓవల్ తీసుకుందాం. ఓకే ఫైన్. యాహ్! ఇక్కడ దీంట్లో ఏంటంటే ఒక ఇమేజ్. ఓ హోటల్ వెబ్‌సైట్ అనుకోని దీంట్లో ఒక ఇమేజ్ పెట్టాలనుకున్నాను. అండ్ ఆఫ్టర్ థట్ ఇక్కడే ఒక బాక్స్ ఇలా ఓపెన్ చేసి హియర్ ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేసి దీని లోపల ఏంటంటే ఆ హోటల్ గురించి పేరు. ఓకేనా? హోటల్ తీసుకుంటే హోటల్ గురించి పేరు. ఇక్కడ ఇంత హోటల్ గురించి పేరు రాస్తాను. దాని తర్వాత ఏంటంటే హోటల్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్, నార్మల్ డిస్క్రిప్షన్. దాని కింద ఏంటంటే ఒక బటన్, నో మోర్ అనే ఒక బటన్. ఓకే. అది ఇస్తాను. ఈ టైప్ ఆఫ్ థింగ్‌ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఇన్నర్‌లో 2 చైల్డ్స్ ఉన్నాయి. ఈ ఓవల్ ఒక బాక్స్, ఓవల్ ఒక చైల్డ్ అండ్ దిస్ రెక్టాంగిల్ ఈస్ 1 చైల్డ్. ఓకేనా? ఇవి 2 దేంట్లో ఉన్నాయంటే ఒక పేరెంట్ బాక్స్‌లో ఉన్నాయి. ఆ పేరెంట్ బాక్స్‌ని నేను క్రియేట్ చేస్తాను. div id ఈక్వల్ టు కంటైనర్. హియర్ కంటైనర్ ఇచ్చా కదా! ఇప్పుడు చూడండి దీన్ని జాగ్రత్తగా. దీని లోపల నాకు 2 చైల్డ్ బాక్సెస్ కావాలి. ఓకే. div id ఈక్వల్ టు box1 ఫర్ ఇమేజ్. ఓకేనా? ఇమేజ్ కోసం box1 ఆడ పైన box1 ఇచ్చామో లేదో తెలీదు. నేను ఇమేజ్ బాక్స్ అంటాను. ఓకే. div id ఈక్వల్ టు అండ్ టెక్స్ట్ బాక్స్ అని ఇస్తాం. ఓకే. టెక్స్ట్ బాక్స్. ఇవి రెండిటికి మనం పైన స్టైల్స్ ఇద్దాం. ఓకే. పేర్లు గుర్తుపెట్టుకోండి. కంటైనర్ పేరెంట్ బాక్స్, ఇమేజ్ బాక్స్ అండ్ టెక్స్ట్ బాక్స్ ఇస్ ఏ చైల్డ్ బాక్సెస్. ఓకే. ఇక్కడ లైన్ బై లైన్ రాస్తున్నా. హ్యాష్ ట్యాగ్ కంటైనర్. కంటైనర్ విడ్త్ కంప్లీట్‌గా ఉంది. హైట్ వచ్చి నాకు ఒక 400 పిక్సెల్ కావాలి. ఓకే. అండ్ ఐ నీడ్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ఇస్తా. యాడా అది? ఓకే. ఒక బ్లాక్ బాక్స్ వచ్చిందా? ఈ నావ్ బార్ కింద. దీంట్లో ఏంటంటే నాకు ఇక్కడ ఒక బాక్స్ అండ్ ఇటు సైడ్ ఒక బాక్స్ కావాలి. సో ఫర్ దట్ వన్ ఐ విల్ గివ్ యూ హ్యాష్ ట్యాగ్ వాట్ ఈస్ ద ఇమేజ్ బాక్స్? ఇమేజ్ బాక్స్ అనే ఉందా? దీని హైట్ వచ్చి నేను ఒక ఎంత ఇద్దాం? ఒక 300 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ విల్ బి బ్రౌన్ ప్రస్తుతానికి. దెన్ వి కెన్ చేంజ్. ఓకేనా? చేంజ్ చేసుకుందాం కలర్స్. ఇట్ డజంట్ మ్యాటర్. బ్లూ ఇస్తాం. హ్యాష్ ట్యాగ్ అనదర్ బాక్స్ నేమ్ ఏంటి? టెక్స్ట్ బాక్స్. అదే కదా? యాహ్! టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్‌కి ఇప్పుడు కలర్స్ మనం స్టైల్స్ ఇద్దాం. హైట్ ఐ విల్ గివ్ యూ 300 పిక్సెల్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ విల్ బి ఆక్వా. ఓకే. అండ్ విడ్త్ కూడా ఇద్దాం దీనికి. అన్ని ఒక స్క్వేర్ చేద్దాం ఫస్ట్.
విడ్త్ వచ్చి 300 పిక్సెల్. సేమ్ హియర్. టూ బాక్సెస్ వచ్చాయి. ఈ బాక్స్ లోపల 2 బాక్సెస్ వచ్చాయి. అవునా? పేరెంట్ బాక్స్ లోపల 2 బాక్సెస్ వచ్చాయి. నాకు ఈ 2 బాక్సెస్ ఇప్పుడు పక్కన రావాలి. ఎలా వస్తాయి? యాక్చువల్లీ ఇవి నాకు కిందకి వచ్చినాయి. నాకు ఇప్పుడు పక్కకు రావాలి. హౌ ఐ కెన్ ప్రొవైడ్? గైస్ ఏంటి? ఫ్లెక్స్ యూజ్ చేస్తాం. ఓకే, హియర్ ఎక్కడ యూజ్ చేయాలి ఫ్లెక్స్? 1 మినిట్ ఛార్జింగ్. పేరెంట్ బాక్స్ కి ఫ్లెక్స్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద పేరెంట్ బాక్స్ హియర్? Container is a parent box. So come here. Display flex colon. Flex ఇచ్చా కదా, ఇప్పుడు నాకు ఫ్లెక్స్ ఇవ్వగానే ఏమవుతుందంటే 2 పక్కన వస్తాయి. నాకు ఇది మూల ఉండాలి, ఇది మూల ఉండాలి. ఏం చేస్తాం? justify content. Center. Sorry. Justify content. Content Space between yourself. Yeah, space between. Yes, space between. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ 2 సెంటర్కి తెచ్చుకుందాం. అలైన్ ఐటమ్స్ సెంటర్. అలైన్ ఐటమ్ సెంటర్ ఇవ్వగానే ఏమవుతుంది? వర్టికల్గా సెంటర్కి వస్తుంది. వర్టికల్గా సెంటర్కి వచ్చిందా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే దీనికి మధ్య ఇట్ సైడ్ నాకు స్పేస్ కావాలి. ఓకేనా? ఈ బాక్స్ ఉంది కదా, ఈ బ్లూ బాక్స్, ఈ బ్లూ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ నాకు స్పేస్ కావాలి. ఏం చేస్తాను? బ్లూ బాక్స్ ఏది? ఇమేజ్ బాక్స్. దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను. మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి ఒక 50 పిక్సెల్. ఇక్కడికి వచ్చింది కదా. నాకు ఈ బాక్స్ కూడా కొంచెం స్పేస్ తీసుకుంటాను. మార్జిన్ రైట్ 50 పిక్సెల్. ఈ బాక్స్ నేను ఏం చేస్తానంటే సర్కిల్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ బాక్స్ నీట్గా సెట్ చేసుకుందాం మనం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఇమేజ్ పెడతాం మనం. ఓకేనా? ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ లైవ్ లోంచైనా తీసుకోవచ్చు, మనం గూగుల్లోంచైనా ఇమేజ్ తీసుకోవచ్చు, లేకపోతే మనం మన ఓన్ సిస్టంలోంచైనా సరే తీసుకోవచ్చు. ఇట్స్ అవర్ విష్. ఫుడ్ ఎనీవేస్ ఫుడ్ ఓన్లీ ఆల్వేస్. ప్రీవియస్ వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది, మాక్సిమం ఫుడ్ పైన ఎక్కువ చేస్తాం. ఫుడ్ ఇక్కడ ఏది బాగుంటే అది తీసుకొని వెళ్ళి దాంట్లో పెడదాం మనం. దీనికన్నా ఇంకొకటి ఇదేది ప్రిఫ్లిక్స్ ఏదో ఒకటి ఉంటుందమ్మా. ప్రిఫిక్సా? ఇమేజెస్ కి ఒక వెబ్ పేజ్ ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే యాక్చువల్ ఇక్కడ నుంచి ఇమేజెస్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే గూగుల్ నుంచి పాత్ పెద్దగా వస్తుంది. ఆ పాత్ నువ్వు సెట్ చేసుకునే దానికే టైం సరిపోతుంది. అది కాకుండా ఇంకొకటి ఉంది, ప్రిఫిక్స్ ఫ్రీ పిక్. పిక్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, ఇస్ అ వెబ్ పేజ్. దెన్ దీంట్లోకి వెళ్ళండి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత హియర్ మీకు ఇమేజెస్ దొరుకుతాయి. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కొంచెం పాత్ చిన్నగా ఉంటుంది అంతే, ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, నీకు ఫుడ్ come and see the food items here. I will select this one. Here ఏముంది? Save image and copy image address, everything. Okay,
కాపీ ఇమేజ్ అడ్రస్ ఐ విల్ టేక్, కమ్ హియర్. ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి అంటే, ఆ ఇమేజ్‌ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను నేను? ఇమేజ్ బాక్స్‌లో ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే, నేను ఆ బాక్స్‌లోనే కదా నేను ఇమేజ్ రావాలనుకున్నా. సో, ఇమేజ్ బాక్స్‌లో ఇన్సర్ట్ చేశాను. ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయడానికి నాకొక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏంటంటే ఐఎంజీ. ఐఎంజీ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాను. ఓకేనా? దాని తర్వాత ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అనేది ఏం చేస్తుందంటే మనకి సోర్స్ అది. సోర్స్ అంటే ఏంటంటే మనకి ఏ ఇమేజ్ కావాలి, దాని యొక్క పాత్ నేను ఇక్కడ ఇస్తాను. అక్కడ కాపీ చేశా కదా! ఇక్కడ పేస్ట్. ఆ! 1 మినిట్. ఆ! కంట్రోల్ వి. ఓకే. పాత్ సెట్ అయింది. ఓకేనా? ఆ పాత్ ఇక్కడ కాపీ చేశా. ఈ డబుల్ కొటేషన్స్‌లోనే ఇవ్వాలి. దీనికి ఏం చేద్దామంటే మనం ఐడీ ఒకటి ఇచ్చుకుందాం. ఐడీ ఈక్వల్ టు ఐఎంజీ. ఓకే. క్లోజ్. ఓకే. దీన్ని నేను క్లోజ్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం. కంట్రోల్ ఎస్. ఎక్కడ? యాహ్! లోడింగ్. ఆ! ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ మనకి కావాల్సిన విధంగా రాలేదు. అంటే కొంచెం ఏంటంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. సో, ఈ ఇమేజ్‌కి నేను ఒక ఐడీ ఇచ్చాను. ఏంటది ఐడీ? ఇప్పుడే ఇచ్చాను ఒక ఐడీ. image ఐఎంజీ. ఓకేనా? IMG. యాహ్! సో, గో టు దేర్. ఇక్కడొచ్చి దానికి సైజ్ సెట్ చేసుకోండి. ఓకే. హ్యాష్‌ట్యాగ్ ఐఎంజీ కమ్ సేమ్ ఇస్తాను. పైన టెక్స్ట్ బాక్స్‌కి ఎంతుంటే అంతే ఇస్తాను. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ కాదు. అక్కడ ఏంటి ఇమేజ్ ఉంది గదా! ఇమేజ్ బాక్స్ దానిదే ఇస్తాను నేనిక్కడ. 300 పిక్సెల్. ఇప్పుడు దీంట్లోకి సెట్ అయిపోయింది ఇమేజ్. అవునా? కనిపిస్తుందా? దీన్ని కొంచెం మనము షేప్ మార్చుకుందాం గావాలంటే. ఇమేజ్. ఇమేజ్ కన్నా మార్చుకోవచ్చు లేదా దానికన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డర్ రేడియస్ 40% అంటాను. ఎంత వస్తుందో చూద్దాం. ఆ! ఇప్పుడు ఆడ కలర్ తీసేద్దాం దీనికి ఇమేజ్ బాక్స్ కలర్. ఓకే. ఇలా ఉంది ఇమేజ్ ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఎ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్ ఆల్సో. సమ్ ఎడ్జెస్ వచ్చినాయి అండ్ సంథింగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలనుకున్నానంటే బాక్స్ షాడో ఇద్దాం మనం. ఓకే. దేనికి? ఇమేజ్‌కి. ఓకే. ఇక్కడ ఏమనిద్దాం? బోర్డర్ బోర్డర్ మీరు బాక్స్ షాడో ఇద్దాం ఫస్ట్. బాక్స్ షాడో ఒక 10 పిక్సెల్ మళ్ళీ తగ్గించుకుందాం సరిపోకపోతే 10 పిక్సెల్. వైట్ ఇద్దాం. ఇట్ విల్ కమ్. కొంచెం తగ్గించుకుందామా? మరి ఎక్కువ ఉంటే. ఇది ఒక 8 5 ఒక ఇమేజ్ ఉంది ఇక్కడ. ఓకేనా? దీనికి షాడో నువ్వు కావాలంటే కొంచెం పెద్దగా పెట్టుకో. బ్లర్ నీట్‌గా అంటే కొంచెం ఎక్కువ వస్తది. సంథింగ్ ఇలా వచ్చింది. నువ్వు కావాలంటే తగ్గించుకున్నా ఓకే. నీకెలా కావాలంటే అలా ఇచ్చుకోండబ్బా డిజైన్. ఓకేనా? ఫైన్. ఓకే. ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ సంథింగ్ ఒక ఇమేజ్ ఉన్నట్లు దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైక్ ఒక 3D ఎఫెక్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇమేజ్, ఈ బాక్స్ ఓకే. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ బాక్స్‌లో టెక్స్ట్ రాద్దాం. ఈ బాక్స్‌ని ఇప్పుడు మోడిఫై చేద్దాం. ఈ బాక్స్ నాకేంటంటే ఇక్కడి వరకు రావాలి. ఇక్కడి వరకు వచ్చి అంటే హైట్ ఇంతే ఉంది. విడ్త్ అనేది నాకు ఇక్కడి వరకు రావాలి. ఓకే. సో, గో దేర్ టెక్స్ట్ బాక్స్‌కి. ఇక నేనేమి ఇస్తానంటే విడ్త్ పెంచుకుందాం మనం. ఇక్కడి వరకు వచ్చిందా బాక్స్? ఇంకొంచెం పెంచుకోండి ఏం కాదు. ఇక్కడి వరకు ఉంది. 750 ఇచ్చుకుందాం. ఇప్పుడు నేనేం చేశానంటే దీనికి బోర్డర్ లైక్ టెక్స్ట్ కలర్ తీసేస్తా దీన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసేసి ఓన్లీ బోర్డర్ ఇస్తాను. ఓకే. బోర్డర్ ఒక 3 పిక్సెల్ బోర్డర్ విచ్ ఈస్ ఎ సాలిడ్ అండ్ వైట్.
ఒక బాక్స్ వచ్చిందా ఇక్కడ. సో దీన్ని ఏం చేద్దామంటే దీనిలో నాకు టెక్స్ట్ కావాలి. ఓకేనా, ఆ టెక్స్ట్ మనం ఫస్ట్ హెడ్డింగ్ పెడదాం. ఈ టెక్స్ట్ బాక్స్ లో మనకి ఏం కావాలో రాద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్. యాక్చువల్లీ ఇది అపియర్ అవ్వదు. రీజన్ ఏంటంటే మన కలర్ అనేది ఇక్కడ వైట్ ఉంటుంది, ఐ మీన్ బ్లాక్ ఉంది, టెక్స్ట్ కలర్ కూడా బ్లాక్ ఉంటుంది కాబట్టి రాలేదు. కాబట్టి నాకు ఏం కావాలంటే టెక్స్ట్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ కలర్ నాకు ఏం కావాలి, వైట్ అవ్వాలి. ఓకేనా, గో టు టెక్స్ట్ బాక్స్. ఎక్కడ ఉంది, హియర్. కలర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని వైట్ అని ఇవ్వండి. వచ్చిందా వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్ అని. Yes, bro. టెక్స్ట్ షాడో ఇక్కడ చూద్దాం. టెక్స్ట్ షాడో నేను అప్పుడెప్పుడో యూజ్ చేశాను, చాలా రోజులు అయింది. 2 పిక్సెల్. అరే you have to take now 2 pixel white I can give. Already white ఉంది. షాడో వచ్చింది. మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఒక 6 అదర్వైజ్ 10 ఇస్తే ఎక్కువ కనబడుతుంది అనుకుంటా. షాడో 5. మీకు టెక్స్ట్ షాడో చెప్పలేదు. యాక్చువల్లీ టెక్స్ట్ షాడో, బాక్స్ షాడో బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. కాకపోతే టెక్స్ట్ షాడో ఇట్ విల్ డిస్ప్లే ఫర్ ఓన్లీ టెక్స్ట్. షాడో వస్తుందా ఇక్కడ, కనిపిస్తుందా? వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్ అనేది కొంచెం షాడో వచ్చింది. యా రైట్. సో హియర్ దీన్ని ఏం చేద్దామంటే మనం ఇంకా దీంట్లో ఇంకా కొన్ని పెడదాం టెక్స్ట్ షాడోలు, సారీ టెక్స్ట్ బాక్స్. ఇంకేం కావాలంటే మనకు ఒక డిస్క్రిప్షన్ కావాలి ఫుడ్ గురించి. దాన్ని నేను పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఇస్తాను. ఓకే, మనకి ఒక ర్యాండమ్ టెక్స్ట్ కావాలి అంటే ఆ టెక్స్ట్ గురించి సంబంధం లేదు, నాకు జస్ట్ ఊరికే ప్రాక్టీస్ పర్పస్ కోసం నేను ఇప్పుడు ఆ టెక్స్ట్ అంతా టైప్ చేయలేను. నాకు ఒక ర్యాండమ్ టెక్స్ట్ కావాలంటే లోరమ్ అని టైప్ చేయగానే మనకు ఒక ర్యాండమ్ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా, వాట్ ఈస్ దట్ వర్డ్, లోరమ్. లోరమ్ అనే టెక్స్ట్ ఏమి ఇస్తుంది అంటే మనకు ఒక 30 to 50 క్యారెక్టర్స్ ఆఫ్ ది టెక్స్ట్, ర్యాండమ్ టెక్స్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. నాకు అలా వద్దు, మీనింగ్ఫుల్ డేటా కావాలంటే గో టు దిస్ వెబ్ పేజ్ అండ్ క్లిక్ ఫుడ్. ఇట్ విల్ గివ్ యూ సమ్ డేటా, కాపీ పేస్ట్ ఫుడ్. ఓకే, హియర్ టెక్స్ట్ కదా, ఏదో ఒక టెక్స్ట్ తీసుకోండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫుడ్ డేటా. వెయిట్, దాని చార్జీ వీడియో greatness of food in my restaurant, in my hotel. Okay, wait, మెటా అని అడుగుదాం, నీట్గా ఇస్తుంది. వేర్ ఈస్ ద క్రోమ్, మెటా కమ్. వెయిట్ give me some day about అరే it will be in paragraph. Give me paragraph. Yeah. సో ఇక్కడ ఒక డేటా ఉంది కదా, ఈ డేటా నేను కాపీ చేసుకుంటా, కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకుంటా. ఓకే, కమ్ హియర్. ఓకే, ఇక్కడ డేటా అనేది మనకు కాపీ అయింది.
Control C, come here and నాకు ఇక్కడ వెల్కమ్ టు ఫుల్ బోల్డ్ అనే దానికి మాత్రమే నాకు ఈ అపియరెన్స్ కావాలి. మీన్స్ దానికి మాత్రమే టెక్స్ట్ షాడో కావాలి. దీనికి వద్దు అనుకుంటే నేను ఏం చేశానంటే దీనికి మాత్రం పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, దీనికి ఒక ఐడి ఇచ్చుకోండి. ఐడి ఈక్వల్ టు దీన్ని ఏమందామంటే ఒక బ్యానర్ అందాం. ఓకే, ఫుడ్ బ్యానర్. ఆ ఫుడ్ బ్యానర్ కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను నేను టెక్స్ట్ షాడో అనేది. మిగతా దానికి అవసరం లేదు. మిగతాది నార్మల్ గా రావాలి నాకు. ఓకే, కంట్రోల్స్. ఇప్పుడు చూడండి, ఈ వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్ అనేది నాకు టెక్స్ట్ వచ్చింది. దట్ మీన్స్ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ షాడో అపియరెన్స్ వచ్చింది. రిమైనింగ్ దానికి నార్మల్ గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇంకా కొంచెం చేంజ్ చేద్దాం, మోడిఫై చేద్దాం. ఈ టెక్స్ట్ అనేది సెంటర్ తీసుకొని వద్దాం. ఇక్కడ అది టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇట్ విల్ అపియర్ లైక్ దిస్, వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్ అండ్ దిస్ థింగ్. దీంట్లో మళ్ళీ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బాక్స్ లో ప్యాడింగ్ ఇచ్చుకుందాం. లోపల బాక్స్ సైజింగ్ ఇద్దాం. ఫస్ట్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఎందుకు ఇస్తాం బార్డర్ బాక్స్ అనేది గైస్? అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకుండా. కాదు, బాక్స్ సైజ్ గ్రో అవ్వదు. ఓకేనా, ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్యాడింగ్ అనేది కూడా దానికి యాడ్ అయ్యి హైట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా అవ్వకూడదు. నాకు ఉన్న బాక్స్ లోనే, అంటే ఉన్న బాక్స్ విడ్త్ హైట్ లోనే నాకు ప్యాడింగ్ బార్డర్ అన్ని అలాట్ అయిపోవాలి అంటే వీ హావ్ టు యూజ్ ది బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకేనా, సంథింగ్ లైక్ దిస్. నాకు ఇక్కడ కింద ఒక బటన్ కావాలి. ఓకేనా, ఆ బటన్ ఇక్కడ ఒక బటన్ వచ్చింది కదా. ఈ బటన్ ని మనం ఏం చేద్దామంటే స్టైల్స్ ఇద్దాం దానికి. బటన్ ప్యాడింగ్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వలేదు సార్. హ్యాష్ ట్యాగ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. నేను రాసింది కరెక్టే, ఎందుకు నేను అక్కడ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయలేదు? బటన్ అనే పారామీటర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉందేమో. నో, యాక్చువల్లీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం? ఐడి యూజ్ చేస్తే మాత్రమే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, క్లాస్ యూజ్ చేస్తే ఏం యూజ్ చేస్తాం? డాట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్ గా ట్యాగ్స్ కి వాడితే బటన్ ట్యాగ్ కానీ, పీ ట్యాగ్ కానీ, H1 ట్యాగ్ కానీ, ఇవి ఏవి వాడినా కూడా డైరెక్ట్ గా ఆ ట్యాగ్ నేమ్ రాసేస్తాం అక్కడ. ఓకేనా, నాకు బటన్ అనే ట్యాగ్ కి కావాలి. ఓకేనా, బటన్ అనే ట్యాగ్ ఒకటే ఉంది కదా. సో ఆ బటన్ అనే ట్యాగ్ కి ఈ స్టైల్స్ అలాట్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, border radius I will give 20 pixel. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా అసలు కలర్స్ తెలియదబ్బా మనకి. ఈ కలర్ పికింగే కొంచెం ప్రాబ్లం. యాక్చువల్లీ బూట్ స్టాప్ లో అయితే కలర్స్ బాగుంటాయి మనకి. ఆ బూట్ స్టాప్ చెప్పినప్పుడు యూ కెన్ గెట్. లైక్ దట్ కొంచెం స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి. కాకపోతే దిస్ ఇస్ ద థింగ్,
ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొంచెం కావాలన్నా కర్వ్ ఇచ్చుకోవచ్చు మీరు ఆ టెక్స్ట్ బాక్స్కి. నాకు లెఫ్ట్ సైడ్ మాత్రమే కర్వ్ కావాలి, అటు సైడ్ మాత్రం. ఇప్పుడు ఏం చేస్తానంటే టెక్స్ట్ బాక్స్ దీనికి ఏం చేస్తానంటే బార్డర్ రేడియస్, బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ ఇదొక 20%, బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ సరిగ్గా రాలే. ఇది తీసేస్తే టాప్ లో మాత్రమే బార్డర్ ఇస్తే ఇటు ఉంటుందా సమ్వాట్, లేదా ఇటు సైడ్ ఇచ్చుకుందాం. ఇంకా ఇది ఇంకొక షేప్ వస్తుంది కదా, బార్డర్ టాప్ రైట్ రేడియస్. ఓకే, సమ్వాట్ గుడ్ రైట్. దీనికి కావాలంటే ఇప్పుడు నువ్వు బార్డర్ బాక్స్ షాడో ఇద్దాం. బాక్స్ షాడో ఒక 5 పిక్సెల్ 5 పిక్సెల్ 5 పిక్సెల్ which is a white or gray whatever it may be, ఓకేనా. ఇలా మనం డిజైన్ చేసాం దీన్ని. ఎనీ డౌట్స్ ఇన్ ఇట్? ఏం చేసాం, ఎందుకు చేసాం, ఎట్లా చేసామని? బెటర్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ రైట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అంటే మీరు డిజైన్ చేసుకొని ఆ డిజైన్లో సెట్ అయ్యేలా చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్కి నేను ఫస్ట్ ఇక్కడ నాకు ఏంటంటే నార్మల్గా నేను ఇది చూశాను అనుకోండి, ఈ పేరెంట్ బాక్స్ లోపల 2 చైల్డ్ బాక్సెస్ రావాలి, ఈ చైల్డ్ బాక్స్ తర్వాత ఈ చైల్డ్ బాక్స్ రావాలి, ఒక్కదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరకు ఎలా నేర్చుకుంటూ వచ్చినాం, ఒక బాక్స్ లోపల 2 బాక్సులు పెట్టడాలు కానీ, ఆ బాక్స్ ని పక్కన పక్కన ఎలా పెట్టాలని నేర్చుకున్నాం. దాని తర్వాత ఆ బాక్స్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ చేసుకోవాలని నేర్చుకున్నాం. ఇట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చినాం కదా. సో అవన్నీ నేర్చుకుంటేనే ఇది కంప్లీట్ గా మనం చేయగలం. ఏ ఒక్కటి మీరు మిస్ అయినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. క్లియర్? ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్, దీన్ని నేను చేంజ్ కూడా చేసుకోవచ్చు. యునో దట్ ఆ చేంజ్ ఎలా చేయాలో కూడా నేను ఐ విల్ టెల్. అంటే ఒక 1 సెకండ్ వరకు బ్లూ ఉండడం కానీ, 2 సెకండ్స్ తర్వాత వైట్ అవ్వడం, దాని తర్వాత రెడ్ అవ్వడం, అలా మన కలర్స్ అనేది బ్లింక్ అవుతూ ఉన్నట్లు పెట్టచ్చు కూడా మనం. దానికి యానిమేషన్స్ వాడతాం. యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలో కూడా ఐ కెన్ టెల్. ఓకే, డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఎనీవన్? సైలెంట్ ఉన్నారు? No, sir. నో డౌట్స్, పక్కా క్లియర్ ఎవ్రీథింగ్? క్లియరే కదా? Yes, sir. ఎస్. సరే, ఇప్పుడు మీకు ఎట్లా చెప్పా కదా, ఇది ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఏది ఇచ్చినా మనం బ్యానర్ ఇచ్చినాం కదా, షాడో. ఇక్కడ నేను దీనికి ఒక యానిమేషన్ నేమ్ ఇస్తాను. యానిమేషన్స్ ఎలా ఇవ్వాలో చెప్తా చూడండి. ఇక్కడ యానిమేషన్ అనే దాంతో ఇస్తాం. యానిమేషన్ నేమ్ అని ఇవ్వాలి. ఓకేనా, నేమ్ అని ఇచ్చి దీనికంటూ ఒక యానిమేషన్ పేరు ఇస్తాం. దీనికి మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చి గ్లో అని ఇస్తాను. యానిమేషన్ మన ఇష్టం. ఓకే, గ్లో అనే యానిమేషన్ నేను ఇచ్చాను. దట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ వాట్, యానిమేషన్. దాని తర్వాత ఏం చేయాలంటే యానిమేషన్ కి డ్యూరేషన్ ఇస్తాం. అంటే ఎంతెంత సేపట్లో జరగాలి యానిమేషన్. వాట్ సెమికోలన్ పెట్టలే ఉంది కదా, ఇంకెందుకు వస్తాను. యానిమేషన్ డ్యూరేషన్ 4 సెకండ్స్ ఇస్తాం. 4s మీన్స్ 4 సెకండ్స్. ఓకేనా, అంటే ఆ యానిమేషన్ నేను ఏదైతే ఇస్తానో గ్లో అనే దానికి ఇది పేరు మాత్రమే. ఇంకా నేను యానిమేషన్ ఏమి ఇవ్వలేదు. నేను ఇవ్వాలి అనుకున్న యానిమేషన్కి ఒక పేరు పెట్టాను. ఆ యానిమేషన్ ఎంతసేపు జరగాలి అని చెప్పి మాత్రమే పెట్టాను. ఇప్పుడు దానికి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి యానిమేషన్ ప్రొవైడ్ చేస్తాను. యానిమేషన్ ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే @ కీ ఫ్రేమ్. ఓకేనా, @
కీ ఫ్రేమ్స్ అని ఇవ్వాలి. కీ ఫ్రేమ్స్ అని ఇచ్చి దేనికి ఇవ్వాలనుకుంటున్నాను యానిమేషన్ పేరేంటి? గ్లో. గ్లో ఈస్ యువర్ యానిమేషన్ రైట్? దీనికి ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ నువ్వు ఏదైతే రాస్తావో యానిమేషన్స్ నీకు అక్కడ అపియర్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడు కావాలంటే 0% ఉన్నప్పుడు, ఓకేనా? 0% ఉన్నప్పుడు 0% ఉన్నప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ ఇచ్చేది జరగాలి. ఇప్పుడు నేను ఏంటంటే 0% ఉన్నప్పుడు నాకు ఈ కలర్ కావాలి. ఇది ఇక్కడ ఇచ్చేస్తా. దాని తర్వాత 25%. 25% ఇదేంటి సార్ 0% 25% అంటే అర్థం ఏంటంటే యానిమేషన్ డ్యూరేషన్ 4 సెకండ్స్ అన్నా కదా! ఆ 4 సెకండ్స్‌లో నాకు 0% ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్‌లో ఇంత ఉంటది. 25% ఆ 4 సెకండ్స్‌లో 25% వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఏమవ్వాలంటే నాకు ఇక్కడ రెడ్ రావాలి. ఓకే. 50% ఉన్నప్పుడు నాకు వైట్ కావాలి. తర్వాత 75% ఉన్నప్పుడు ఇంకేమున్నాయి కలర్స్? పింక్. చాలులేండి చూద్దాం. చేంజ్ అవుతుందా? మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. చేంజెస్ కనిపిస్తున్నాయా మీకు? ఎస్ సార్. ఏమవుతుంది? రెడ్, బ్లూ, బ్లాక్ అలా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ 4 సెకండ్స్ తర్వాత మళ్ళీ నార్మల్‌కి వచ్చేస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తేనే నాకు అది ఏమవుతుందంటే రన్ అవుతుంది. అవునా? అవునా? మళ్ళీ ఏమైంది నార్మల్‌కి వచ్చేసింది నాకు. ఓకేనా? నాకు ఇక్కడ ఏంటంటే యానిమేషన్ ఇటరేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. ఓకేనా? ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చా కదా! ఈ డ్యూరేషన్ నాకు 4 సెకండ్స్ యానిమేషన్ జరగాలి. తర్వాత యానిమేషన్ ఇక్కడ ఇటరేషన్ కౌంట్ ఉంది కదా! ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఇన్ఫైనైట్ అని ఇస్తా. ఎప్పుడైతే ఇన్ఫైనైట్ ఇస్తానో జరుగుతూనే ఉంటుంది అది. అవునా? వస్తుంది అక్కడ? I thought love was just something idiots thought they felt, but this woman has a hold on my heart that I could not break if I wanted to. And there have been times that... Sir. Why, Hari? ఓకే, ఇక్కడ కనిపిస్తుందా? కలర్స్ చేంజ్ అవ్వడం కానీ యానిమేషన్ అప్లై అవ్వడం కానీ. ఓకేనా? ఈ విధంగా మనం టెక్స్ట్ షాడో అనే దానికి యానిమేషన్స్ ప్రొవైడ్ చేసాం. ఓకేనా? ఆ పర్టికులర్ టెక్స్ట్‌కి మాత్రమే యానిమేషన్ ఇచ్చాను నేను. క్లియర్? ఎనీ డౌట్స్? సో చెప్పు ధీరజ్. ఇప్పుడు యానిమేషన్ కౌంట్ ఐ మీన్ ఇటరేషన్ ఇన్ఫినిటీ ఇచ్చాం కదా. ఇన్ఫినిటీ మీన్స్ జరుగుతానే ఉంటుంది. యు డోంట్ నీడ్ టు రిఫ్రెష్. ఇప్పుడు యానిమేషన్ డ్యూరేషన్ 4 సెకండ్స్ పెట్టకపోతే ఏమైతుంది? 4 సెకండ్స్ మీన్స్ ఏమవుతుందంటే నీకు ఆ యానిమేషన్ నార్మల్‌గా ఏంటంటే ఇవన్నీ 4 సెకండ్స్‌లో జరుగుతుంది. బ్లూ, రెడ్, వైట్, పింక్ అనేది. మళ్ళీ నాకు బ్లూకొచ్చి బ్లూ, రెడ్, వైట్ అలా జరుగుతూ ఉంటుంది. ఇది తీసేద్దాం. ఏమైంది? ఏం అవ్వలే. దట్ మీన్స్ అది యాక్సెప్ట్ చెయ్యదు. మస్ట్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? మస్ట్ ప్రొవైడ్ చేయాలి మనం దాన్ని. ఎందుకంటే యానిమేషన్ నేమ్ అండ్ యానిమేషన్ డ్యూరేషన్ అనేది మస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నేను ఇది 10 పెట్టాను అనుకో స్లోగా జరుగుతుంది. అవునా? అబ్జర్వ్. ఓకే, క్లియర్? ఎస్ సార్. నో డౌట్స్ ఇన్ ఇట్. యానిమేషన్ గురించి నేను నీట్‌గా చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ చూపిస్తా బాగుంటుందని చూపించాను అంతే. యానిమేషన్‌లో మనం ఆ పర్సెంటేజెస్ ఎలా ఇవ్వాలి, ఇంకా ఏమేమి ఇవ్వచ్చు, దాంట్లో ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో మనం డీప్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీ అదర్ పర్సన్స్? హరి, డౌట్ ఉందా హరి?